ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న అడగవచ్చు. ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రావణ్ అనేటువంటి వ్యక్తి ఒక నక్సలైటు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఉండే ప్రయత్నం చేశారు. నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఎడుగుతుంది నాకు అర్థం కాదు. అసలు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కదర్ చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ? అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదం, ఆ పెద్ద పదం అని కాదు. కోపం ఎక్కడికి పోతాయి? కోపం ఎక్కడికి పోదంట. నక్సలైట్లో కోపం ఉంటుందంట. రావణ్ అంట హిట్మా చనిపోయినటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించాడంట. హిట్మా భావాలు ఎప్పటికీ ఉంటాయి అన్నాడంట. అందుకు దేశద్రోహి అంట, అందుకు నక్సలైట్ అంట. ఆయన నక్సలైట్ భావజాలాన్ని ప్రతిఘటించేటువంటి నక్సలైట్ అంట. బతికేదానికి అర్హత లేదంట. మనం నక్సల్ భావాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మళ్ళీ నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ లేదు తొక్క లేదన్నారని అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను మళ్ళీ అంటున్నా, గౌరవ లేదు తొక్క లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు. కేసు కడదామా? రావణ్ మీద పెట్టిన కేసు కడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేసి, నక్సలిజంలో కోపం ఎక్కడికి పోదు. నక్సలిజంలో కోపం పోవాలంటే డెమోక్రసీ రావాలి. డెమోక్రసీ వస్తే నక్సలిజంలో కోపం పోతుందంట. నక్సలిజంలో కోపం ఎక్కడికి పోదు. ఇది కంటిన్యూ అవుతుంది అని మీరు నక్సలిజాన్ని ప్రోత్సహించారు కదా, మరి మీ మీద కూడా ఉపా కేసు కడదామా? మిమ్మల్ని కూడా జైలుకి పంపిద్దామా? రావణ్ లాగా 1 సంవత్సరం కేసు కట్టి లోపల పంపిద్దామా? నేను నిన్న కూడా అన్నా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పటానికే నీతులు కానీ పాటించడానికి నీతులు కాదా? ప్రశ్నించే తత్వం మీ ఒక్కళ్ళకే సొంతమా? మీరు తప్ప ఇంకెవడన్నా ప్రశ్నిస్తే చంపేస్తారా? నేను చిన్నప్పుడు ఒక డ్రామా చూశాను, పక్కింట్లో పుట్టండి అని. పక్కింట్లో పుట్టిందంటే ఒక టీచర్ గారు ఒక నక్సలైట్ని కంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నక్సలైట్ ఇంటికి వస్తే ఇంటికి రానివ్వడు. వాళ్ళ నాన్న రావద్దు నా ఇంటికి అంటాడు. కొడుకు అంటాడు, నాన్న ఎందుకు రావద్దు అంటావు? నేనేం తప్పు చేశాను? నువ్వే కదా అన్యాయాన్ని ఎదిరించమన్నావు, అక్రమాన్ని ఎదిరించమన్నావు, అందుకని ఎదిరించాను, నన్ను నక్సలైట్ అంటున్నారు అంటే, నేను చెప్పిన మాట వాస్తవమే. నక్సలైట్ లాగా అందరిని ఎదిరించాలి, న్యాయం కోసం చట్టం కోసం ఉండాలని చెప్పిన మాట వాస్తవమే. కానీ అలాంటి వ్యక్తి పక్కింట్లో పుట్టాలరా, నా ఇంట్లో కాదు అంటాడు. అంటే పక్కింట్లో పుడితే ఓకే, మన ఇంట్లో మాత్రం ప్రశ్నించేవాడు పుట్టకూడదు. సేమ్ ఉప ముఖ్యమంత్రి గారి పద్ధతి కూడా అంతే ఉంది. ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ప్రశ్నించేవాడు జన సైనికుడే అయి ఉండాలి. అది కూడా ఎక్కడ? ప్రశ్నించే జన సైనికుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రశ్నించాలి. అది మళ్ళీ ట్యాగ్ లైన్ ఉంది. ఇంకోటి, పాలకపక్షం వచ్చిన తర్వాత ప్రశ్నించకూడదు. ప్రశ్నించాడని రామారావు అనేటువంటి కొవ్వూరు చంద్రని సస్పెండ్ చేశారు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే తొక్క తీసి సస్పెండ్ చేస్తున్నారు. మరి గతంలో రావణ్ మాట్లాడిన ఎక్స్ట్రీమిస్ట్ ఏజెన్సీస్ గురించి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి అతను మాట్లాడిన ఆ వీడియోలు కొందరు చూసి దానిపైన కంప్లైంట్ ఇచ్చిన దరిమిల మరి ఈ చర్య తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఒకసారి చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను 4 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను సభ్యత సంస్కారం లేకుండా ఏ రోజు నేను మాట్లాడటం అన్నది జరగలేదు. అయినప్పటికీ కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు కలత చెంది రాజద్రోహం కేసు ఆ తర్వాత కోర్టు తీసేసింది. యూఏపీఏ వచ్చింది. యూఏపీఏ 152 సెక్షన్ కింద అదేంటంటే దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా యాంటీ నేషనల్
ఫోర్సెస్కి మద్దతుగా మాట్లాడటం ఆ సెక్షన్ కింద వస్తుంది. మరి గతంలో నేను జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడినప్పుడు మరి అతను నా మీద రాజద్రోహాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు ఉన్న సునీల్ కుమారు, సునీల్ నాయక్, ఇంకా కొద్దిమంది గ్యాంగ్తో కలిసి ప్లాన్ చేసి చాలా దారుణంగా లైట్గా చెప్పాల్సి వచ్చిందంటే, మరి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చాలా రోత అనిపించింది. మరి ప్రతిపక్షానికి సంబంధించిన పేపరు ఎంత రోత పేపర్ అయినా ఈరోజు ఏ రోత రాశాడో చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను సాక్షి పేపర్ కూడా చూస్తాను, తప్పదు కనుక. మరి అందులో చాలా విలపించాడు సాక్షివాడు. ఈ కేసు ఏంటి, ఇలా చేస్తారా అని చాలా దారుణంగా రోధించాడు సాక్షి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సాక్షి ఎడిటర్ గారు, సాక్షి ఓనర్ గారు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ రోజు నా తేడా మాట్లాడాను. అయినా సెడిషన్ అని ఉండేది అప్పట్లో, తర్వాత దాన్ని తీసివేయటం జరిగింది. నా సంఘటన జరిగిన దరిమిలానే. మరి అప్పుడు మాట్లాడని న్యాయం, సుధాకర్ గారిని చంపినప్పుడు మాట్లాడని వ్యక్తులు, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు మాట్లాడని వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడిని కాల్చేసినప్పుడు బాపట్లలో మాట్లాడని వ్యక్తులు, అలాగే మరి ఆ పిచ్చి మద్యం తాగి మరి పిచ్చి మద్యంలో మరి బుర్ర పాడైపోయి కొన్ని ఎక్స్ట్రాయే మాట్లాడాడు. మరి అతన్ని 24 గంటల్లో శవాన్ని చేసినప్పుడు మాట్లాడని ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు సడన్గా రోడ్లెక్కి గొంతు చించుకోవటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి ఈ కేసుని మరి ఆ రావణ్ అన్న వ్యక్తిని నన్ను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఆ ఇంటర్వ్యూల వరకు కొంత సభ్యత సంస్కారాలతోనే నడిచాయి. ఈ అతని తరపున వాదించే ఒక లాయర్, అఫ్కోర్స్ నిన్న ఒక ఇంటర్వ్యూలో విపరీతంగా వాసన వచ్చే విధంగా అతను నోటి విరోచనాలు చేసుకున్న తీరు ప్రజలే చూశారు. దాని కిందే కామెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇంకా నేను ఆ మౌత్ మోషన్ వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అతని అక్కినేని అభినయాలు వీటి గురించి అంటే నాసిరవారి ఫేవరెట్ అనుకుంటాను. కొంచెం ఇలా అలా కాస్త ఆ ఎక్స్ప్రెషన్స్ నాసిరవారి చేస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు అభినయం జోలికి అనవసరం. సరే, ఫైనల్గా మరి నిన్న మరి ఆ కోర్టులో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నోరు పారేసుకున్న జోసెఫ్ ఎలియాస్ రావణ్, ఎవరైనా సరే మీకు నచ్చిన మతం గురించి మీరు మాట్లాడుకోండి, పక్క మతం గురించి దయచేసి కించపరచకండి. మీకు హిందూ మతం ఇష్టం లేదు, ఊరుకోండి. రావణుని ఎందుకండి? పురాణ పురుషుడు రాముడు కొన్ని ఉత్తమ విలువలు కలిగిన పురుషోత్తముడిగా, ప్రజలకు ఒక ఆదర్శ వ్యక్తిగా, ఆదర్శ పరిపాలకుడిగా, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఎందరో ఉన్నారు. వారి మనోభావాల్ని కించపరచవలసిన అవసరం లేదు. సనాతనం అంటే దానికి ఒక విపరీతమైన అర్థం చెప్పి ఇలా మరి విచ్చలవిడిగా నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశభక్తి లేదు, ఐఆమ్ అండర్లైనింగ్, మీరు సరిగ్గానే విన్నారు అనే మాటలో అది మంచిది కాదు. రావణ్కైనా శ్రావణ్కైనా ఎవరికైనా కూడా అటువంటి మాటలు మంచివి కాదు. నిన్న శ్రావణ్ కుమార్ ప్రజల్లో
నేను ఏనాడు అనని మాటలు అన్నట్టుగా 3 మేకులు 2 చెక్కలు దేవుడిగా జీసస్ క్రైస్ట్ని నేను అభివర్ణించినట్టుగా దుష్ప్రచారం అతను చేస్తున్నాడు. భగవంతుని సాక్షిగా నేను అటువంటి మాటలు మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా వెన్నంటి వచ్చిన ఒక జన సైనికునికి నుదుటిపై మేకు, ఒక చెక్కకి మేకు పెట్టి నుదుటిపై దగ్గొడితే ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడా. అది కూడా కత్తితో పడటం చూసాం, చాకుతో పడటం చూసాం. ఈ మేకుతో నవరగంత మీద కొట్టడం ఏంటి, ఈ మేకేంటి అని నేను ఆ ఇన్సిడెంట్ని నేను ప్రశ్నిస్తే దాన్ని దేవుడికి అన్వయించి మరి మాట్లాడారు. నేను సరే 2-3 సార్లు క్లారిఫై చేశా. కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి రఘురామకృష్ణరాజు జీసస్ క్రైస్ట్ని అలా మేకుల దేవుడు, చెక్కల దేవుడు అని అనకుండా ఉండవలసింది అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడటం చూసి, ఓహో ఈ విషయం ప్రజలకి చేరలేదా అనే విషయాన్ని నేను పూర్తిగా క్లారిఫై చేయటానికే ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేస్తున్నా. నాకు క్రైస్తవం అంటే గౌరవం, హిందూ మతం అంటే ప్రేమ, ఇస్లాం అంటే గౌరవం ఉన్నాయి. నేను ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచను. రాజ్యాంగాన్ని గౌరవించమనే నేను చెప్తున్నాను. ఆ రాజ్యాంగం గురించి మాట్లాడితే నా 4 కోసి డిప్యూటీ స్పీకర్ 4 కోసి డిప్యూటీ సీఎంకి పంపుతానని చెప్పి మాట్లాడిన మాటల్ని మరి ఖండించాలి, అటువంటి వారిపైన చర్య తీసుకోవాలి అని చెప్తే చర్య తీసుకునే దమ్ముందా చూద్దాం, రాష్ట్రం ఏమైపోతుందో చూద్దాం అని మరి రాష్ట్ర ప్రభుత్వాన్నే, శాంతి భద్రతలనే మరి సవాల్ చేస్తున్న ఆ వ్యక్తిని మరి చూస్తూ ఊరుకుంటారా లేక చర్యలు తీసుకుంటారా?